ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? భూమిపైకి మానవుడు ఎలా వచ్చాడు, ఈ చెట్లు, ఇన్ని రకాల జంతువులు ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి అని అసలు మన బ్రెయిన్ ఎలా ఆలోచించగలుగుతుంది? దాదాపు 80,70,000 జీవరాశులు ఈ భూమిపైన నివసిస్తున్నాయి. కానీ ఎందుకని కేవలం మానవ జీవరాశికి మాత్రమే తెలివి, జ్ఞానం ఉన్నాయి? మనకి కలలు ఎలా వస్తున్నాయి? అసలు ఎందుకు వస్తున్నాయి? అనిమల్స్ న్యాచురల్ డిజాస్టర్స్ ని ఎలా సెన్స్ చేయగలుగుతున్నాయి? మనం ఎందుకని మ్యూజిక్ కి, లైక్ సంగీతానికి ఎమోషనల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా ప్రభావితం అవుతున్నాం? కాన్షియస్నెస్ అంటే ఏంటి? లేని టైం ని మనం ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నాం? అసలు లైఫే లేని భూమిపైన కెమికల్స్ ద్వారా లైఫ్ ఎలా పుట్టింది? ఈ విశ్వం ఎలా తయారైంది? బిగ్ బ్యాంగ్ నుంచా? ఇమాజిన్ కూడా చేయలేని ఇంత పెద్ద యూనివర్స్ కేవలం ఒక అణువు నుంచి మొదలైందా? సంథింగ్ కాంట్ ఫ్రమ్ నథింగ్. మరైతే ఈ బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది? దేవుడు సృష్టించాడా? నథింగ్ నుంచి ఒక అణువు పుట్టడమే ఇంపాసిబుల్ అనుకుంటే మరి ఆ దేవుడు ఎలా వచ్చాడు? అసలు దేవుడు అంటే ఎవరు? ఎనర్జీనా, ఆబ్జెక్టా, లేదా ఒక ఆర్గానిజమా? ఇలా మీరు కూడా డీప్ గా ఆలోచిస్తున్నారా? అయితే మీరు అందరిలా కాదు. నిజంగా నన్ను నమ్మండి, మీరు నిజం తెలుసుకునే జర్నీలో ఉన్నారు. నేను కూడా ఈ జర్నీలో వెళ్తున్నా. అయితే మీరు కూడా ఈ జర్నీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ థింక్ డీప్లీ అండ్ కంటిన్యూ అవర్ జర్నీ.